ఛానల్. ఈరోజు మనం వరంగల్ జిల్లా చిన్నరావుపేట మండలం చిన్నరావుపేట గ్రామానికి రావడం జరిగింది. మనతో యాజ్ ఎ 2వ వార్డు మెంబర్ అయిన బండి ఉపేందర్ గారు మనతోనే ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాండి, నమస్కారం. ఫస్ట్ టీ వారికి నమస్కారం అండి. నేను 2వ వార్డు మెంబర్ బండి ఉపేందర్ గారిని మాట్లాడుతున్నాను. ఓకే సార్, గత 5 సంవత్సరాలుగా మీ వార్డుకి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో చెప్పండి సార్. నేను ఇదే వార్డులో వాటర్ ప్లాంట్ పెట్టించామండి. ఇదే వార్డులో సిసి రోడ్లు 60 లక్షలతో సిసి రోడ్లు నిర్మించాము. ఇదే వార్డులో మట్టి బీటీ రోడ్డుతోని ఒక 30 లక్షలతో చేయించాము. టోటల్గా ఈ వార్డుకి వచ్చేసి ఒక 1 కోటి రూపాయల వరకు చేయించాము. ఈ వార్డులో ప్రతి ఇంటికి పోవాలంటే మామిర పొలక వచ్చిండే. మేము వార్డు నెంబర్ కాకుంటున్న ముందుకు మామిర పొలక సందులతో ఎలక్షన్ అప్పుడు పోయాము. ఈరోజు అదేవిధంగా మేము చూసినట్టయితే ప్రతి ఇంటికి మట్టి రోడ్డు, తర్వాత సీసీ రోడ్డు. కష్టాల గడ్డకు వెళ్ళాలంటే అసలు శవాన్ని తీసుకొని పోవాలంటే జాగ్రత్తగా పోయిన పరిస్థితి ఉండే. మట్టి పోయించాం, బొందలు కూడిపించాం. ఇదే వార్డులో వాస్తవానికి 5 ఏళ్లలో జరిగిందంటే 2వ వార్డు ఫస్ట్ స్థాయి గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడ అడిగినా కూడా చెప్పగలుగుతారు, దానికి నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. ఇదే విధంగా బీసీ కాలనీ ఉంటుంది ఈ వార్డులో. ఆ కాలనీ గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు. గత పాలకులు ఏం చేశారంటే అసలు దానికి అసలు ఎలాంటి చర్య తీసుకోకుండా ఎన్టీఆర్ కాలనీ అని అప్పుడు ఇచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ వీళ్ళు వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు ఇంటికి పోవాలంటే చీకట్లో టార్చ్ లైట్లు పట్టుకున్న పరిస్థితి ఉండే. ఇవాళ చూస్తే ప్రతి ఇంటికి కారు పట్టుకొని పోయి పెట్టుకునే పరిస్థితి ఉంది. మీరు ప్రతి ఇంటికి తిరిగి అడిగినా కూడా చెప్పగలుగుతారు. ఇవాళ మీ వార్డు డెవలప్ ఎవరు చేశారు అన్నా కూడా పేరు చెప్పగలుగుతారు. అంతే, మరి మేము చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదా. అలా చేసాం. వాటర్ ప్లాంట్ గతంలో మేము చేసాం. ఇప్పుడు గత 6 నెలల కాంచి మా పదవి కాలం అయిపోయినాక ప్లాంట్ మూలపోయింది. యాక్చువల్గా చెప్పాలి, అసలు కార్యదర్శితో బొచ్చడిసార్లు కంప్లైంట్ ఇచ్చాము, ఇప్పుడే ఒకరికి ఇచ్చాం, పేపర్కి వేసాం. వాటర్ ప్లాంట్ అన్నీ అది అయిపోయింది. మళ్ళీ చెత్త చేదాలని ఇప్పుడంతా టోటల్గా ఆగిపోయింది. మేము ఉన్నప్పుడైతే చాలా పని చేసాం. ఇప్పుడు ఏ ఇంటికి పోయి అడిగినా కూడా మీ వార్డుకు సిసి రోడ్ ఎవరు పోయించారు, మీ సందులు ఎవరు పోయించారంటే ఇప్పుడున్న మేము ఖచ్చితంగా ఒప్పుకోగలుగుతాం, ఖచ్చితంగా చేయించాం. ఓకే సార్, మీ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడున్న సమస్యలు అయితే డ్రైనేజ్ బాగుంది. ఇంకోటి ఇంకా రోడ్లు కొన్ని కావాల్సి ఉంది. మేము పోసినవి ఏమైందంటే ఇది మారుమూల ప్రాంతం లెక్క అయిపోయింది అన్నట్టు. సిటీకి కనుక మారుమూల లెక్క ఉంటుందో ఇవరకు ఉన్నది అనుకుంటే మేము ఎంతవరకు చేసినా ఇంకా రోడ్లు కావాలి. ఇంకా ఇళ్లలో పోవాలంటే బురద సమస్య బాగానే ఉన్నది. ఇంకా రోడ్లు కావాలి, ఆ రోడ్లు పోపియాలి. ఇంకా మాకున్న పేదలు కాకపోతే ఏంటంటే కాలనీ కాబట్టి పేదలు చాలా ఉన్నారు. ఇండ్లు లేని వాళ్ళు, వాళ్ళు గుడిసెలు వేసుకొని పాములు వచ్చుడు చుట్టూ. ఇక్కడ ఏమైంది అంటే కాలనీ ఇచ్చినప్పుడు బాయి బొందలు అనే ఉన్నాయి. వాటి కూర్పాలని మేము ఉన్నప్పుడు కూడా చాలా ప్రయత్నం చేసాం. చాలా ప్రయత్నం చేసిన క్రమంలో ఆ బాయి బొందలు అనేది ఫినిషింగ్ ఇచ్చారు. అప్పుడు గవర్నమెంట్ జీవో తీసేసామండి. ఇవి ఏమన్నా ఉంటే ఫినిషింగ్ చేసుకోండి అన్నాం. మేము బ్లీచింగ్ పౌడర్ చెట్లు కొట్టించి అంత సాగు చేసాం. వాటితో చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఏంటంటే కొద్దిగా చిన్నరావుపేటకు 1 కిలోమీటర్ మెయిన్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ రేంజ్కి ఇటు ఉండారు. దీనికి కొద్దిగా ఇంకా సమస్యలు అనేది చాలా ఉన్నాయి. బ్లీచింగ్ పౌడర్ చల్లడం వరకు ఆగిపోయింది మేము ఉన్నప్పుడు. అక్కడి నుంచి అది కూడా లేదు. కొద్దిగా బాయి బొందలు కూడిపియాలి, సిసి రోడ్లు వేపియాలి. ఇటు ఇంకా కొద్దిగా వెనకబడ్డ స్థానం. ఇప్పుడు ఏంటంటే చంద్రరావుపేట ఉండేది ఎటు చూసుకున్నా 3-4 కిలోమీటర్ల వ్యవధిలో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఏమందంటే ఇది కొత్తకు శ్మశాన వాటికి ఇటు బాగా సమస్యలు అనేది ఎవరు ఊళ్ళో జరిగిపోయినా కూడా ఇటు రావడం జరుగుతుంది. ప్రతి విలేజ్ అంతా కూడా ఇటే ఉంటుంది కాబట్టి ఇంకా ఆ నుంచి అక్కడికి రోడ్ వేపించడం ఉన్నది. బీసీ కాలనీలో ఇంకా రోడ్లన్నీ అక్కడనే ఉన్నాయి. మేము ఉన్న గ్రామంలో ఒక 60 లక్షల వరకు వేయించాం. కానీ ఇక మిగతాయి మాత్రం ఇంకా అట్టే పెండింగ్లో ఉన్నాయి. మెయిన్ సమస్య ఏంటంటే బాయి బొందలు కూడిపోయారు. వాళ్ళకు వాటర్ అనేది స్టోరేజ్ అయ్యి దోమలు కుట్టడం బాగున్నాయి. ఒక 4-5 బావులు ఉన్నాయి. వాటిని కూడిపాలనేది మెయిన్ సమస్యగా మారింది. అది త్వరలో ఇప్పుడు వచ్చే వరకైనా మేము పోరాడి కూడిపియాలనేది మా ఆలోచన. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఇప్పటికి కూడా మనకు ఒకటేసారి కావాలని కాదు కదా, చేసినాం. మళ్ళీ కూడా ఖచ్చితంగా ఉండి మేము అందరం నిలబడి ఉన్న సమస్యలు క్లియర్ చేసుకొని ఈ వాడను రోడ్డుకు చంద్రరావుపేట కొసకు రావాలంటే కొసవాడ ప్రజలు ఏమనుకుంటారు అంటే ఇది ఒక సమస్య ఎంతో లాంగ్ లెంత్ ఉండే. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా ఇంకా పోరాడాలి, ఉన్నాయి చేసుకోవాలి, వర్క్ చేసుకొని
ఖచ్చితంగా చేపిస్తా. అది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా పర్వాలేదు, గవర్నమెంట్తో అనేది సమస్య కాదు. ఏ గవర్నమెంట్ ఉన్నా పనులు చేపించడానికి మాత్రం సిద్ధంగా ఎమ్మడిపడి చేపించి ఈ వారం ముందుకు తీసుకుపోతా అనేది నేను ఖచ్చితంగా గంటాపదంగా చెప్పగలుగుతాను. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికి మనం చెప్పాలని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. మీ ఛానల్ ద్వారా ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం ఏదైనా మంచిదే, కాకపోతే డెవలప్మెంట్ కావాలి. ఈ ఏరియా అనేది డెవలప్మెంట్ కావాలి. శ్మశాన వాటికి ఉన్నది, ఇంకొక ఫీట్ మనం మట్టి పోయాలి. ఖచ్చితంగా అధికారులు పాలకులు వీళ్ళు ముందుకు వచ్చి అది చేయాలి. వాటర్ ప్లాంట్ మాత్రం మెయిన్గా మీ ద్వారా నేను చెప్పడం ఏంటంటే చెన్నారావుపేటలో మీరు ఏ వార్డుకు పోండి, సర్పంచ్ కాంచి మొదలు పెడితే ఎంపీడీ దాకా ఈ వార్డులో జరిగిన వాటర్ ప్లాంట్ విషయంలో వాటర్ ప్లాంట్ క్లారిటీగా ఊరును కాపాడి, ఎప్పుడైతే ఇక ఒక అది ఎన్ని రోజుల కాంచి అదైందో దాన్ని పట్టించుకున్న కార్యదర్శి లేడు. ఎంపీడీఓ గారికి కానీ కార్యదర్శి గారికి కానీ నేను కలెక్టర్ గారి దగ్గర కూడా ఫిర్యాదు తీసుకుపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా చెప్తున్నా, వాటర్ ప్లాంట్ అనేది లేక ప్రజలు ఇవాళ ఎంత ఇబ్బంది పడతారంటే మా వాడకు మీరు నమ్మండి నమ్మకపోండి ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఇంటికి వాళ్ళు కొంచెం పోయి ఫ్రీగా నీళ్ళు తెచ్చుకున్నాను. కాయిన్ బాక్స్ పెట్టిను, కొన్ని రోజులు ఫ్రీగా పోసినాం. ఈ వాటర్కు ఒక మన వాటర్ మ్యాన్ ఉంటాడు, ఖచ్చితంగా పోపించాం. ఊరు ఈ చెన్నారావుపేట ఒకటి కాదు, ఈరతండ పక్కకు అనుకుంటుంది మాది ఒక వార్డు, కాలనీ ఒకటి వార్డు, పాతకు పక్క మండలం వచ్చేసి అప్పుడు పాత ముందు టోటల్ ఆ ఊరు కూడా ఇక్కడనే వాటర్ తీసుకుపోయిన పరిస్థితి ఉంది. ఇవాళ వచ్చేసి వాటర్కు మేము పక్క ఊరు పోయాల్సిన పరిస్థితి అయింది. అంత కరువుల వ్యవహారం చేస్తాను అనే పరిస్థితికి వచ్చింది. వాటర్ ప్లాంట్ మాత్రం తక్షణమే డిమాండ్ చేస్తున్నా, తక్షణమే రిపేర్ కావాలి, తక్షణమే వాటర్ ప్లాంట్ను ఓపెన్ చేసి ఇవరికైతే యథావిధిగా ఎలా నడిచిందో అలా నడవాలని నేను పక్కా డిమాండ్ చేయాలి. ఇప్పుడున్న కార్యదర్శి గారు కానీ ఎంపీడీఓ గారికి కానీ కంప్లైంట్ ఇచ్చాం. తర్వాత కూడా పేపర్ స్టేట్మెంట్ కూడా ఒక 10-20 సార్లు ఇచ్చాం, పట్టించుకోలేదు. కలెక్టర్ గారికి కూడా మేము పోవడానికి సిద్ధమని. ఈ మా వార్డులో ఉన్న మెయిన్ ఏంటంటే ఊర్లో కాపాడిన ప్లాంట్నే ఇచ్చి పెట్టారు. షటర్ కాంచి మొత్తం షీక్మైనా కూడా పట్టించుకున్న పరిస్థితి లేకుంటాయి. మంచి బావి ఉంది, మంచి నీళ్ళు ఉన్నాయి, బావికి ఇబ్బంది లేదు. మంచి ఎండాకాలంలో పుట్టిన బోరింగ్ రాని నీళ్ళు కూడా మాకు అసలు బావికి మేము వాటర్ ప్లాంట్ పెట్టి ఇచ్చాం. దాన్ని మూలపడేశారు. దాన్ని ఖచ్చితంగా అధికారులు ముందుండి ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ సెట్ చేయాలని మీకు మీడియా ద్వారా మన ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. మీరు కొద్దిగా చొరవ తీసుకొని ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేయాలనేది నా కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇలానే టుడే వీడియో.